కుడికని వదులుతోందిరా చైతన్య. నాకు కుడి భుజం వదులుతోందిరా రామారావు. మనం ఇంటర్వ్యూకి హాజరు కాబోతున్నాం. సో ఉద్యోగాలు మనకే ఖాయం. అదే ఈ అదరడానికి అర్థం. కానీ రే, ఉద్యోగం సంగతి ఎలా ఉన్నా ఈ స్థలం చాలా బాగుందిరా. ఇక్కడ ఒక వండర్లాండ్ కట్టామంటే బిజినెస్ అదిరిపోతుంది. రై, వండర్లాండ్ లేదు కింటర్లాండ్ లేదు, ముందు ఉద్యోగాలు రానివరా. గంగన్నపాడు. ఎరా, బస్సుకి టికెట్ డబ్బులు లేక వెనకాల వేలాడుతూ వచ్చాం. 5 స్టార్ హోటల్ వండర్లాండా కొట్టానంటే. ఆ 5 స్టార్ హోటల్ కట్టాలి కూడా ఒకప్పుడు మనలాగే ఉంటారా పిచ్చోడా. ఏడ్చావులే. అవునరా, బోర్డు ఉంది, ఊరెక్కడా కనిపించదే. ఆ సంబంధమే ఖాయం చేస్తాను. గంగనపాడు ఊరు ఇదేనండి? ఇదా? ఇంకా 10 మైళ్ళు పోవాలి. 10 మైళ్ళ? అయితే బస్సు అక్కడే దిగేవాళ్ళమే. బోర్డు చూసి ఇక్కడ దిగిపోయామండి. ఊరు అక్కడ ఉంటే బోర్డు ఇక్కడ ఉంది ఏంటండి? ఈ బోర్డుకి దగ్గరలో ఇది వరకు పాత ప్రెసిడెంట్ గారి కీప్ ఉండేది. ఆయన ప్రెసిడెంట్ గిరి పోయింది, ఆవిడ పోయింది. ఈ బోర్డు మాత్రం ఇక్కడ ఉండిపోయింది. ఓహో, ఇంతకీ ఎక్కడికి వెళ్ళాలి మీరు? ఇదేమిటో చూడవయ్యా. ఈ అడ్రస్ ఏంటో చూడరా. చూడరా, నువ్వు చూడరా. నమస్కారం అండి, కొంచెం అడ్రస్ చెప్తారా? అప్పల స్వామి అనేవాడు మీకు ఉద్యోగాలు ఇప్పిస్తానన్నాడు. కరెక్ట్. మీ దగ్గర కొంత సొమ్ము కూడా తీసుకున్నాడు. కరెక్ట్. గంగన్నపాడులో ఆంజనేయ స్వామి వారి గుడి పక్కన ఆఫీస్ అని చెప్పాడు. అదిగో ఆ మహానుభావుడు చెప్పిన అడ్రస్ అదే. సుఖంగా జరిగిందా? దివ్యంగా జరిగింది. మరి నా అదృష్టం ఎలా ఉందో. వాడు పరమ చండాలుడు, నీచుడు. అందరూ ఆశగా ఉద్యోగాల కోసం రావటం, నా కళ్ళ ముందే లబోదిబోమని ఏడవటం. ఇప్పటికి 1000 మందిని చూసుంటాను. అందుకని చెడగోపం పెట్టేస్తాను. చిరంజీవ భవ చిరంజీవ భవ, జయ హనుమాన్. అందరూ మనకు శటకోపం పెట్టేవాళ్ళే. పద. ఏంట్రా పొజిషన్ ఇలా అయిపోయింది? గోల్డ్ మెడల్ అమ్మి ఉద్యోగం కోసం వస్తే కథ అడ్డం తిరిగిందేంటి? రే అప్పల స్వామి, రే ఎందుకురా ఆవేశపడతావు? వాడు మనలాగే నిరుద్యోగం ఏంటాడు, ఈ బిజినెస్ మొదలు పెట్టుంటాడు. రే బిజినెస్ అంటే గుర్తుకొచ్చింది. మనం కూడా బిజినెస్ మొదలు పెడితే అదిరిపోతుంది. పైగా మనం బ్రాంచెస్ కూడా పెట్టచ్చు. గుంటూరు, విజయవాడ, అక్కడ ఇక్కడ. ఇంతకు ముందే కదరా 5 స్టార్ హోటల్ పెడతాను. ఇంతలోనే అంత దిగజారిపోతానే. అది సరే గానీ ఈ ఊరైతే బాగుంది. పల్లెటూరికి పట్టణానికి మధ్యలో ఉంది. మనం ఇక్కడే ఉండి పట్టణంకి వెళ్ళి ఉద్యోగ ప్రయత్నం చేస్తే? రే జేబులో పైసా లేదు, ఎక్కడుంటావురా? ఈ రైలు లేడుతో చచ్చిపోతున్నాం అనుకోండి, అడిగే వాళ్ళగా సాగిపోతుంది. మనం ఏ ఊరికి ప్రయాణం చేస్తున్నావా, డబ్బు చెగత ప్రయాణం చేస్తున్నావా? ఏమైనా సరే ఈ విషయం మాత్రం పార్లమెంట్ లో పెట్టాలండి. మిస్టర్, ఓసారి ఇటు వస్తారా? మీ టికెట్ తీశారా? తీశాను. చూపించండి. జేబులో ఉన్న టికెట్ తీయడానికే మీకు అంత టైం పడితే ఎక్కడి నుంచో రావాల్సిన రైలు కొద్ది నిమిషాలు ఆలస్యమైనంత మాత్రాన్ని అంత పెద్ద ఉపన్యాసం ఇస్తారేమిటి? అసలు చీటికి మాటికి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇవ్వడం వల్లే మనం అక్కడే ఆగిపోతున్నాం. సారీ సార్. ఈవేళ చిన్న అబ్బాయి 20 నిమిషాలు లేటు. కామ్ గా కూర్చోండి ప్లీజ్. తలుపులు. అయ్యా వస్తున్నానండి. ఏం చేస్తున్నారు అక్కడ? ఏం లేదండి, రాత్రి నాకు ఒక కల వచ్చిందండి. అసలు రైలు పట్టాల మీదే ఎందుకు నడవాలా అని. ఏడిసేవలే, చిన్న అబ్బాయి దోమలగుంట్లో బ్లాక్ అయ్యాడు, బెల్లగొట్టు. ఏమండి, తొందరగా హారతి కళ్ళు కట్టుకోండి. ఏమిటి విశేషం? ఏమిటండి, పూజ ఇందాక ఉండమంటే మీరేమో టైం అయిందని వచ్చేసారు. ఇవాళ శ్రావణ శుక్రవారం. అక్షంతలు వేసి నన్ను ఆశీర్వదించండి. లే, ఈ స్టేషన్ పక్కనే మన క్వార్టర్స్ ఉండడం నాకు పెద్ద తలనొప్పి అయిపోయింది. ఇంతకీ ప్లాట్ఫామ్ టికెట్ కొనావా? ఏమిటి నేనా? నువ్వైనా సరే ఎవరైనా సరే ఎన్నిసార్లు ప్లాట్ఫామ్ మీదకి వస్తే అన్నిసార్లు టికెట్ కొనాల్సిందే. నేను కొన్ను, కావాలంటే మీరు కొనుక్కోండి. మామూలే కదా బాబు, డబ్బులు ఇచ్చేయండి. బెండకాయలు, పొట్లకాయలు, గుమ్మడికాయలు. నమస్కారం బాబు గారు. ఏం పోలమ్మా, ప్లాట్ఫామ్ మీద కాయగూరలు వేస్తున్నావే? ఏం చేయను బాబు గారు, ఈ రోజుల్లో ఎక్కడ పడితే అక్కడ కాయగూరలు అమ్ముకోపోతే కెట్టడం లేదు. నా గంప నిండా రకరకాల కాయగూరలు పేరుకెళ్ళా అందులో లేని చూసి అడుగుతున్నారండి. పొడుగొంకాయలు తీసుకెళ్తే పొట్టొంకాయలు కావాలంటున్నారు, పొట్టొంకాయలు తీసుకెళ్తే పొడుగొంకాయలు కావాలంటున్నారు, పొట్లకాయలు పొడుగ్గా ఉన్నాయంటున్నారు, బెండకాయలు సూదిగా ఉన్నాయంటున్నారు, కాకరకాయలు సేదుగా ఉన్నాయంటున్నారు. సరే పోలమ్మా, కూరగాయల కంటే ముందు నువ్వు మాటలు అమ్ముతావే. మాటలు కాదమ్మగారు, ఈ మధ్య కాయగూరలు తినేవాళ్ళంతా నీసు మాంసాలు తినేస్తున్నారు.
అందుకనే నా కాయగూరల బిజినెస్ పడిపోయింది. మా ఇంటి పేరు పొడుగంకాయలైనా ఈ పొట్టోడు కట్టుకున్నాక నా బతుకు కూడా పొట్టిగానే అయిపోయింది. बम्बई से आए मेरा दोस्त दोस्त प्लाटफॉर्म में है అప్పల స్వామిని నమ్ముకున్నాము మన బతుకు ప్లాట్ఫామ్. ఎవరు మీరు? గుడ్ మార్నింగ్ సార్. మీరెవరు చెప్పండి. కమ్ ఆన్ టెల్ మీ. సార్ వెయిటింగ్ రూమ్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు సార్. అందులో సోఫా సెట్ వేశారు, ఇంకా బాగుంటుంది సార్. ఏసీ పెట్టారు, 5 స్టార్ హోటల్ అదిరిపోతుంది సార్. వెరీ గుడ్ మెయింటైన్. ఏంటి మా గారు మీరు ఎవరు, ఎందుకు ఇక్కడ ఉన్నారని అడుగుతుంటే ఏదో అర్థం లేకుండా మాట్లాడతారేంటి? ఆ అడిగిన దానికి సమాధానం చెప్పండి. మేము ముగ్గురం ఫ్రెండ్స్ సార్. చైతన్య, రామారావు, సుబ్రహ్మణ్యం సార్. కరెక్ట్, మాయ సుబ్రహ్మణ్యం సార్. మేము ముగ్గురు ఈ ఊరికి బయలుదేరాం సార్. మా ఇద్దరికి ట్రైన్ దొరికింది సార్, వాడికి మాత్రం ట్రైన్ మిస్ అయిపోయింది సార్. పాపం సార్. ఈ ఊళ్ళో ఇంటి తాళాలు వాడి దగ్గరే ఉండిపోయాయి సార్. వాడు నెక్స్ట్ ట్రైన్ లో వచ్చేస్తాడు సార్. వాడు రాగానే మేము వెళ్ళిపోతాం సార్. ఇక్కడ వాడు వచ్చాక ఉన్నాం సార్. మీరు చెప్పే విషయాలు నిజమనిపించడం లేదు. ఊరు నిండా స్ట్రైకులని బంధులని గందరగోళంగా ఉంది. ఊళ్ళో చిన్న పొట్టలు ఉంది, అక్కడికి వెళ్ళి ఉండండి. ఇక్కడ ఉండడానికి వీల్లేదు. సార్ వాడు మళ్ళీ వచ్చేసరికి మీ ఇక్కడ కనపడకపోతే కంగారు పడిపోతాడు సార్. వాడు ఇలా బండి దిగ్గానే మేము వెళ్ళిపోతాం సార్. ఫోన్లే కాసేపు ఉండనిద్దరు. వాళ్ళ ఫ్రెండ్ రాగానే వెళ్ళిపోతా ఉంటున్నారుగా. ఇంత లోపల స్టేషన్ దోసుకుపోతారా ఏమిటి? మీరుండండరా. ఎవరి మహాతల్లి? ఎస్ఎం గారు భార్య గారు. నమస్కారం అమ్మా. పంపుల్లో నీళ్ళవి బాగా వస్తున్నాయా? మేము చూసుకుంటాగా. రారా. కాదండి. టిక్కెట్లేవి? టికెట్లు కూడా వాడి దగ్గర ఉండిపోయాయి సార్. మీ సమాధానాలు ఏమిటో చాలా గందరగోళంగా ఉన్నాయి. సరే, మీ వాడు వచ్చే వరకు ఇక్కడే ఉండండి. మీ వాడు నెక్స్ట్ ట్రైన్ లో రాగానే మీ 3 టికెట్లు నాకు చూపించాలి, లేదా పోలీస్ స్టేషన్ కి మిమ్మల్ని పంపిస్తాను. ఈ బట్టలు ఇక్కడ ఆరైకూడదు, లోపల పెట్టుకో. అలాగే. చిన్నాడు వచ్చే టైం అయినట్టుంది. పెద్దాడు 1 గంట లేటుగా వచ్చాడు, చిన్నాడు 20 నిమిషాలు లేటుగా వస్తున్నాడు. ఏమిటో పొద్దున్న నుంచి పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది. ఏమండి, వాళ్ళు ఏమిటి పెద్దాడు చిన్నాడు అని పిలుచుకుంటున్నారేమిటి? ఏం లేదు బాబు, మా ఎస్ఎం గారికి పిల్లలు లేరు. ఓహో. అందుకని ఏడకు వచ్చే రైలు బల్లనే పిల్లలుగా పిలుచుకుంటారు. ఆహా. నైనప్ అంటే పెద్దోడు, 44 డౌన్ అంటే చిన్నోడు. అయితే రైళ్ల తల్లిదండ్రులు అనమాట. తలుపులు? వస్తున్నానమ్మగారు. రే, ఈవేళ గంట గడిచింది. మళ్ళీ రేపు జరిగితే ఏం చెప్పాలి? మళ్ళీ వచ్చి అడిగినప్పుడు కదా. అంతవరకు నువ్వు మనశ్శాంతిగా ఉండు, నన్ను మనశ్శాంతిగా ఉండని. రై, బట్టలు తీసేమన్నావు కదా. తీసేయి. పుష్ప, ఏమ్మా కాలేజీకి టైం అయిందమ్మా. బయలుదేరుతున్నాను. ఈ సంవత్సరంతో నీ చదువు పూర్తవుతుందిగా. బిఏతో ఆపేయాలంటే అయిపోతుంది. ఇంతకాలం ఎలాంటి గొడవలు లేకుండా నెట్టుకొచ్చావు. ఈ సంవత్సరం కూడా గడిస్తే. ఎలాంటి గొడవ అంటే? అదేనమ్మా, నువ్వు మంచి మార్కులతో పాస్ అయ్యావుగా. ఎందుకమ్మా అలా డొంక తిరుగుడుగా మాట్లాడతావు? నీకు తెలియకుండా ఎవరైనా కుర్రాన్ని ప్రేమించేస్తానేమోనేగా నీ భయం. నీ భయం తప్పు కాదమ్మా. మారుతున్న కాలంలో ఒక తల్లి ఒక బిడ్డ గురించి ఇలా బాధపడడం సహజం. కానీ బాధ్యత గల ఆడది ఎప్పుడూ దారి తప్పదు. భయం నీ మీద కాదమ్మా, నా జీవితం నాకు నేర్పిన భయం. ఆ భయానికి గుర్తైన నేను ఆ బాధ్యతను ఎన్నటికీ మర్చిపోను. ఓకే? అబ్బబ్బబ్బబ్బబ్బ, వెధవ కరెంటు గంటకు 6 సార్లు పోయేసి వస్తుంది. అలా ఎందుకు పోతుంది అని అడిగితే అమెరికాలో జలపాతం ఎండిపోయింది, ఇండియాలో కరెంటు పోయిందంటారు. ఇంకో నాడు పోతే చంద్రమండలం మీద ఎండలు ఎక్కువైపోయి ఇండియాలో నీళ్లు లేవంటారేమో. అబ్బబ్బబ్బబ్బ, ప్రతి దానికి ఎవరి మీద ఒకరి మీద ఆధారపడాల్సి వస్తుంది. ఈ వెధవ బల్లోటి నిమిషానికోసారి ఏడుస్తూ ఉంటుంది. డాడీ, నేను కాలేజ్కి వెళ్ళొస్తాను. నువ్వు ఇలా పొద్దునే వెళ్ళిపోయి సాయంత్రం తిరిగి వస్తే నేను నీతో ఎప్పుడు మాట్లాడను? ఇవాళ రేపు రిటైర్ కాబోతున్నాను. పిఎఫ్ గ్రాట్యుటీ వస్తాయి. వెధవ డబ్బు చేతిలో పడగానే తుఫాన్ గాలికి పాకలు ఎగిరిపోయినట్టు ఎగిరిపోతుంది. అలా ఎగిరిపోకముందే నీ పెళ్లి చేసేయాలి. అదిగో బయలుదేరిచింది, శుభం. వెంటనే ఒప్పేసుకో. కుర్రాన్ని కూడా చూశాను, ఇదిగో ఫోటో, డీటెయిల్స్ వెనకాల ఉన్నాయి. సారీ నాన్న, నా చదువు పూర్తయ్యాక అన్ని వివరంగా మాట్లాడుకుందాం. అంతవరకు నన్ను ఇబ్బంది పెట్టకండి. మా నాన్న నన్ను పెళ్లి చేసుకోమని ఒకటే గొడవే. మా సుందరాంగ పోటమావయ్యకి ఒకే ఒక ఇష్టం, కళ్ళుకాయ. పొద్దుస్తమానం కష్టపడి సాయంత్రం నేటిన గోరెచ్చ నీళ్లు ఒంటి మీద బలబలా పోసుకుని మరకల్లేని తెల్లలుంగి ముడుకుల దాకా కట్టి గడప మీద కూకుని ఇది లోనేసాడంటే ఆహా, ఏవని చెప్పనే పిన్నమ్మ, ఇంకేమని చెప్పనే ఓలమ్మ. నాకు చెప్పవే పాలమ్మ, పొడుగొంకాయల పాలమ్మ. ఇదేసి వదిలేవే, ఎయ్యి వద్దటే ఏమంటుంటే ఇచ్చి. నామావే ఎలా తాగుతున్నాడు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఆ ఇంటి దిష్టి, ఈ ఇంటి దిష్టి, అందరి దిష్టి పోవాలి.
కోసమా హ? కష్టపడొచ్చిన మోడికి ఏ కవిస్తారు చల్లని మంచి నీళ్ళు ఇస్తారు కోడి కూరండి పెడతారు కానీ కళ్ళు సీసా అవుతారే ఇదే మాత్రం బుడబుడ తాగేయాలా? ఎంత తాగాలి ఓ మాట మాట్లాడాలి, ఎంత తాగాలి ఒక నవ్వు నవ్వాలి, ఎంత తాగాలి చెయ్యి మీదెయ్యాలి, ఎంత తాగాలి కూసులాడాలి, ఎంత తాగాలి ఏడ్చేస్తావేంటి? నా కాయగూరల డబ్బంతా నీ కళ్ళుకు సరిపోయింది, కళ్ళు నేను ఇద్దరు సరిపోతుంది, నేను మాత్రం గొడ్రాలు గానీ మిగిలిపోతున్నాను. నేను నీ కోసం కట్టుబడాలి కానీ నువ్వు నా కోసం ఏమీ కట్టుబట్టలేదు. అబ్బా ఒకటంటే నీకు భయం లేదే నా బంగారు, నా బంగారు. ఏంటిలా చేసేయ్? മലയാള നാട്ടിന്റെ ആന്ധ്ര നാട്ടുക്ക് വന്നേ ഗുരുവായൂരപ്പ നീയേ എന്നെ പാത്തുക്കോ వాటర్ సారు ఇంత ప్లాట్ఫారం మీద ఛాయ్ కూడా ఉండో ఛాయ్ కళ్ళులా కడవలతో అమ్మరు గ్యాసులతో ఇస్తారు అదే లేలో లక్షే 2 గ్లాసు ఉండో మనకి 2 గ్లాసు చాలు ఫుల్ కొట్టాల్సిందే ఎండా గురువాయూరప్ప ఎండలో నుంచి ఎండ అంటాడు ఎవడండి సారో ഞാൻ മലയാളി இந்த ఆంధ్ర నాటులో ఛాయ వ్యాపారం నల్ల హోటల్లో అదుగునా వందిదే ఇదిగో మలయాళి ఛాయ వ్యాపారం ఈ మూడే నాకు అర్థమైంది. ఇంతకీ నీ వ్యవహారం ఏంటో చెప్పు. 2 గ్లాసు వేణం. ఇందులో నా గ్లాస్ అర్థమైంది. అదే అదే உங்களுக்கு పుణ్యం వేరం గ్లాసులు చివరిన మా రూమ్ ఉంది, అక్కడికి వెళ్ళి తీసుకో. ఓకే ఏమయ్యా మీ వాడొచ్చాడా? ఎందుకు రాలేదురా వాడు? ఎందుకు రాలేదా? అది సార్ మన స్టేషన్ కి రావాల్సిన ట్రైన్స్ అన్ని వచ్చేసా. ఓళ్ళని గూడ్స్ ట్రైన్లు వస్తాయి కదరా, గూడ్స్ ట్రైన్ రావచ్చు కదా. పాపం పెద్ద మనిషి మన కోసం ఫీల్ అయ్యి ఎలా సన్నబడిపోతున్నారు చూడు. అవును సార్, మిమ్మల్ని చూడడానికి మాకు చాలా బాధగా ఉంది. అవును సార్, మీ మొహం చూడడానికి మాకు మొహం చల్లక మేము అసలు ప్లాట్ఫామ్ మీదకి రావట్లేదు సార్. మీరు లేని టైం చూసుకుని వస్తున్నాం. అవును సార్. ఇంకా లాభం లేదురా, వాడికి ఇంకొక 2 రోజులు టైం ఇస్తున్నాను. ఈలోగా వాడు వచ్చాడా సరే సరే, లేకపోతే మేము వెళ్ళిపోతాం. ఎందుకయ్యా అంత ఓవర్ యాక్టింగ్? అదేం కుదరదు. మీ వాడు రావాల్సిందే, మీ 3 టికెట్లు నాకు చూపించాల్సిందే, మీరు జెన్యున్ పర్సన్స్ అని నేను నమ్మాల్సిందే. అంతవరకు మీరు వెళ్ళడం కుదరదు. లేకపోతే చెప్పాను కదా, పోలీస్ స్టేషన్ లో ఉండాల్సి ఉంటుంది. సార్ మీ అబ్బాయి వచ్చే టైం అయినట్టుంది, గంట కొట్టమంటారా? ముందు రూమ్ లో చేరిపోయారు, ఇక డ్యూటీలో కూడా చేరిపోదామరా? అదేం కుదరదు, ఉండండి. ఒరే మాస్టర్, ఎవర్రా వాళ్ళు? ఏం చెప్పమంటావు? వేళ వరకు నన్ను చూసి స్టేషన్ గడగలాడేది, ఇప్పుడు వాళ్ళు నన్ను గడగలాడిస్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్ ఎవడో మాయం సుబ్రహ్మణ్యం అని, వాడు రైల్లో రావాలట. వీళ్ళిద్దరి టికెట్లు వాడి దగ్గరే ఉన్నాయట. వాడు ఎప్పుడు వస్తాడో చస్తాడో ఏమిటో. అమ్మయ్య, ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. ఇప్పటి వరకు నేను మా అమ్మాయితో కష్టాలు అనుభవిస్తూ నువ్వు సుఖంగా ఉన్నావు ఏమిటని నేను ఏడుస్తున్నాను. ఇక నీ కష్టాలు మొదలై చాయా 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 చా. ఇప్పటికే గ్లాసులు ఇచ్చింది, అప్పుడే వ్యాపారం మొదలు పెట్టావా? ஆமாதா, நம்ம ஊர்ந்து சாய பொடி பால பொடி கொண்டு வந்திருக்கேன். குடி கிட்ட பஞ்சசார பிரசாதம் கொடுத்தாச்சு. ரயில் இன்ஜின் கிட்ட ஹார்ட் வாட்டர் கொண்டு வந்திருக்கேன். நீங்கள் 2 గ్లాసు கொடுத்தாச்சு. అప్పు మీనన్ వ్యాపారం ఆరంభించో. ఏ మీనన్, నువ్వు చాలా తెలివైన వాడివయ్యా. సరిపోడు కారణ్యం. చాయా చాయా చెప్పు తీసాడేమిట్రా? చెప్పుతో మనల్ని కొట్టకుండా వెళ్ళిపోయాడుగా, సంతోషించు. ఏమిటి ఒక్క బట్టను పెట్టడానికి ఇంతసేపా? అవతల చిన్నాడు వచ్చే టైం అయిపోయింది. అదేమిటండి, ఇంకా పెద్దాడే రాలే, చిన్నాడేలా వస్తాడు? పెద్దాడి వేళ రాడు. అదేమిటి? తాతానగర్ దగ్గర బ్రిడ్జి పడిపోయిందట. అలా బిలాస్పూర్ మీదుగా చుట్టూరా తిరిగి రేపు అర్ధరాత్రికి చేరుకుంటాడు. అయ్యయ్యో, అంత దూరం తిరిగి వస్తాడా? మన తృప్తి కోసం బిడ్డలా పిలుచుకునే రైలు ఆలస్యంగా వస్తే నేను ఇలా అయిపోతున్నావు. నిజంగా నీ బిడ్డ ఆలస్యంగా ఇంటికి వస్తే నువ్వు తట్టుకోగలవా? ఏదైనా ఎంతకాలం లేండి, మీరు రిటైర్ అయ్యే వరకు. ఆ తర్వాత తృప్తిగా పిలుచుకునే ఈ బంధాలకు కూడా దూరం అవుతాం. పిచ్చిదానా, మన తృప్తి కోసం పిలుచుకునే బిడ్డలైనా, మనం కన్న బిడ్డలైనా చివరకు మిగిలేది ఇద్దరమే. నీకు నేను బిడ్డని, నాకు నువ్వు బిడ్డని. మనలో ఎవరికి ఎవరు కరువైనా ఆధారంగా ఉండడానికి ఈ చేతికర్రను ఎప్పుడూ కొన్నాను. అయ్యారు, నీ చేతులు పొయ్యిలో ఎట్ట, నీ చేతులు కోతులు కొరక, నీ చేతులు పట్టాల కిందట, నీ చేతులు ఇరిగిపోను. ఎట్టకుండా ఉత్తిరే చేతులు ఊపుతావికే. ఇట్లానే అయిపోయారా? ఏమిటి పోలమా? చూడండి అయ్యగారు, రాత్రి నన్ను గొడ్డును బాధటి బాధేశాడు. గిన్నెలు చూడండి అయ్యగారు ఎలా సొట్ల పోయాయో. ఎరా కొట్టావా? అవునండి, నీ వద్దన్నా కలు తాగమని ఎత్తదండి. తాకముందు మగుండండి, తాగిన తర్వాత ఏముండండి. తేడా కలుదండి, తప్పిచ్చింది అందండి. నోర్మే, కొట్టింది కాక మళ్ళీ సమర్థించుకుంటున్నావా? ఎరా, నీ బుద్ధి లేదు. భార్య మీద చేసుకోవడానికి నీ మనసు ఎలా వచ్చిందిరా? అసలు నువ్వు మనిషివా పశువా? తినేది అన్నవా గడ్డ? అసలు నీలాంటి వాడిని నడి రోడ్లో నిలబెట్టి కొర్రలతో కొట్టాలి. తాగుబోతు వెతవా. ఈసారి ఎప్పుడైనా దాని ఒంటి మీద చేయి వేసావా, నిన్ను ఏ గూడ్స్ బండిలో ఎగుమతి చేసేస్తాను. జాగ్రత్త.
ఊరుకో మావా, ఊరుకోండి బాబు గారు. ఏదో కొంచెం మంచిగా కేకలేస్తారు కదా అని మీ కాడికి తీసుకొస్తే ఇన్ని మాటలు అనాలా? నా చేతులు ఇరిగిపోను. ఈ చేతులతోనే అడిగి కళ్ళు ఇచ్చాను. లేకపోతే మీతో ఇన్ని మాటలు పడాల్సిన అవసరం అడిగి ఉండకపోను. మొగుడు పెళ్ళాలన్నా కలిసి తిట్టుకుంటారు, కలిసి పూజ చేసుకుంటాం, కలిసి భజన చేసుకుంటాం, కలిసి ప్రసాదం తింటాం. ఆడికి కోపం వచ్చి నన్ను చిన్న దెబ్బ వేయకూడదా, నేను పడకూడదా? పదమావ గిన్నెలు సొట్టలు తీయించుకుందాం. వాడి చేత కళ్ళు తాగిస్తే గాని దీనికి తృప్తి ఉండదు, తాగాక దీన్ని తన్నకపోతే వాడికి తృప్తి ఉండదు. ఇది రైలు పట్టాలు, రైలు చక్రాలు బంధం. ఏమిటా రాస్తున్నావు? ఇది నా జీవిత ఫార్ములా. మనిషి జీవితంలో ఏం సంపాదించక్కర్లేదు, డబ్బు సంపాదిస్తే చాలు. అందుకోసమే డబ్బు ప్లస్ డబ్బు ఈక్వల్ టు స్వర్గం. ఇది నా ఫార్ములా. ఎలా ఉంది? నీ బొందలా ఉంది. ఇటు రాయ్. దీనికి మించిన ధనం లేదురా. అసలు ఇది ఉంటే జీవితంలో ఇంకేమీ అక్కర్లేదు. నవ్వు ప్లస్ తృప్తి ఈజ్ ఈక్వల్ టు జీవితం. అది నా ఫార్ములా. మర్యాదగా నువ్వు కూడా నా ఫార్ములాకి వచ్చాయి. నీ బొంద. ఏదో ఒక రోజు నువ్వు నా ఫార్ములాకి వస్తావు, చూస్తూ ఉండు. సరే, ఈ ఫార్ములా సంగతి వదిలిపెట్టేశారా? ఇప్పుడు నాకు ఆకలిగా ఉంది, దానికి ఫార్ములా చెప్పు. ఏం పర్లేదురా. మనిషి ఎప్పటికైనా సరే నీళ్లు తాగే బ్రతకాలని చెప్పి ఆ దేవుడు 3 వంతులు నీళ్లు సృష్టించాడు, 1 వంతు భూమి సృష్టించాడు. ప్లాట్ఫామ్ మీద ట్యాప్ లో నీళ్లు బ్రహ్మాండంగా ఉంటాయి. అవి తాగి మన కడుపులో ఆకలి చంపేద్దాం. రే, నీళ్లు తాగాలా? ఏయ్, ఇంకో నిమిషం పోతే అవి కూడా అమ్ముతారా? అయితే పద. నానా బీభత్సాలు చేస్తున్నారు. నీళ్లు తాగుతామనే కుళాయి పీకేద్దామనే. ఫోన్ చేశారా? మరి చేతులేటి శుభ్రంగా కడిగినట్టున్నాయి నీళ్ళు లేకుండానే. మేము ఇప్పుడు టిన్ ఫుడ్ తింటాం. తిండి ఫుడ్ అదేంటి బాబు? డబ్బాకుడు ఫారిన్ నుంచి వస్తుంది. డబ్బా కూడా మందు పారి నుంచి వస్తుందని తెలుసు, కానీ కూడు కూడా పారి నుంచి వస్తుందా? అవును, ఈ తలుపులు మన చికెను, మటను, చేపలు, రొయ్యలు, పాములు, పీతలు, ఉడతలు, మిడతలు అన్ని మన దగ్గరే కొని డబ్బాలో వేసి మనకే అమ్ముతారు. మేము ఎప్పుడు అది తింటాం. డబ్బా కూడు తింటే చేతులు కడుక్కోవాల్సిన పని లేదనమాట. కూతులు నాకుంటే చాలు. అంటే మీరు ఈ స్టేషన్కి వచ్చిన కాడి నుంచి డబ్బా కూడేనా? మాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి డబ్బాకుడే. ఆ లెక్కలోకి వస్తే మన దేశంలో చాలా మంది డబ్బా కూడే. కరెక్ట్. మరి అంత ఖరీదైన డబ్బా కూడుతో పాటు డబ్బా నీళ్లు అమ్మరా అండి? నీళ్ళ కోసం కుళాయి కాడికి వచ్చాను. మేము ఏ దేశం తిండి తిన్నా నీళ్లు మాత్రం మన దేశం నీళ్లే. ఎందుకంటే మన దేశం నీళ్లు గొప్పవని చాలా దేశాలను నమ్ముతారు. అందుకే మేము ఎప్పుడు తెలుగు గంగానే తాగుతాం. కూడు తినేసినాక ఖాళీ డబ్బాలు బయట పారేస్తారా, పారినవని అవి కూడా తినేస్తారా? అమ్ముకుంటే సగం రేట్ వస్తుంది. ఈలైతే నాకు డబ్బా ఇప్పించండి, పూజలో పెట్టుకుంటాను. మనకి తిండి లేని విషయం కనీసం ఇలాంటి వాళ్ళతో చెప్పినా 4 మెతులు తెచ్చి పెడతారేమరా? ఈ ప్రపంచంలో ఎన్ని రోజులు పస్తున్నా నిన్నెవరూ హీనంగా చూడరు. అదే ఇంకొకటి తెలిస్తే మనకేం పెట్టకపోయినా మనల్ని ముష్టి వాళ్ళ చూస్తారు. మన భవిష్యత్తు కూడా అక్కడితో ఆగిపోతుంది. అవునరా, ఇప్పుడు ఆకలిగా ఉంది, ఏం చేద్దాం? ఇప్పుడే కదా వేద కబుర్లు చెప్పావు. సరే, ట్రైన్ ఎలాగో లేటు. ప్యాసింజర్ల మొహాలు చూసావా? ఊసురోమంటే ఎలా ఉన్నాయో? వాళ్ళందరినీ హుషారు చేసినట్టు ఉంటుంది, మనం ఆకలి మర్చిపోయినట్టు ఉంటుంది. ఓ చిన్న సెటప్ చేద్దామంటే మాస్టర్ దగ్గర కూడా మనకు మంచి పేరు వస్తుంది. అయితే దుమ్ము లేపేద్దాం. దూకుదామా? కొట్టరా చప్పట్లు కొట్టరా, ఆకలి చీకట్లు పరిమి కొట్టరా. కొట్టరా చప్పట్లు కొట్టరా, ఆకలి చీకట్లు పరిమి కొట్టరా. నవ్వరా నవ్వరా, నలుగురిని నవ్వించరా, నడిరే ఈ తొలి పొద్దు పొడిపించరా. కొట్టరా కొట్టరా చప్పట్లు కొట్టరా, ఆకలి చీకట్లు తరిమి కొట్టరా. బాధపడకు, నిలువ నీడైనా లేనోళ్ళ జాడమరవకు. కారైనా లేదని కలటపడకు, నడువ కాళ్ళైనా లేనోళ్ళ గోడు మరవకు. తృప్తి ఉంటే వాకిలైన నందనౌరా, తృప్తి ఉంటే వాకిలైన నందనౌరా, అది లేకుంటే స్వర్గమైన నరకౌరా. కొట్టరా చప్పట్లు కొట్టరా, ఆకలి చీక
చీకట్లు తరిమి కొట్టరా నవ్వరా నవ్వరా నలుగురిని నవ్వించారా నడిరే ఈ తొలి పొద్దు పొడిపించరా కొట్టరా కొట్టరా చప్పట్లు కొట్టరా ఆకలి చీకట్లు తరిమి కొట్టరా ఊదగలిగితే అది వేడు వైరాగాను తీస్తుందిరా ఒక్కొక్క మెట్టు ఎక్కగలిగితే అది చుక్కలకే దారి వేస్తుందిరా యుక్తి ఉంటే మట్టైన బంగారంగా యుక్తి ఉంటే మట్టైన బంగారంగా తగిన శక్తి ఉంటే మనిషే దేవుడురా కొట్టరా చప్పట్లు కొట్టరా ఆకలి చీకట్లు తరిమి కొట్టరా నవ్వరా నవ్వరా నలుగురిని నవ్వించారా నడిరే ఈ తొలి పొద్దు పొడిపించారా కొట్టరా చప్పట్లు కొట్టరా ఆకలి చీకట్లు తరిమి కొట్టరా అయ్యో పాపం అన్నం నీళ్లు లేకుండా పస్తులున్నారా వాళ్ళు? అవునమ్మా, ఏడకొచ్చినాక మనం చూసాం. ఏడకి రాకముందు ఎన్ని బస్సులు ఉన్నారో పాపం. కానీ షాకులాంటి కుర్రాలమ్మా. ఈ రికమెండేషన్ దేశంలో ఆనవాయితీగా అనాథలుగా తిరుగుతున్న నిరుద్యోగులమ్మా పాపం. అయ్యయ్యో, వాళ్ళు మన ఇంటికి తీసుకురాలేకపోయావా? కన్న బిడ్డలకు అన్నం పెట్టుకునే యోగ్యత ఎలాగూ లేదు. నా చేత్తో వాళ్ళకి అన్నం పెట్టేదాన్ని. తీసుకురావచ్చమ్మా, కానీ అయ్యగారు అసలే కారాలు మిరియాలు నోరుతున్నారు. ఈ సంగతి ఆరికి తెలిస్తే నేను కూడా వాళ్ళతో చేరిపోవాలి. అయితే ఒక పని చెయ్యి, అన్నం సర్దిస్తాను, తీసుకెళ్లి పెట్టు. మీ అయ్యగారు అడిగితే పక్కింట్లో తెచ్చానని చెప్పు. అట్టాగేనమ్మా, ఎట్టివ్వండి. బాబు భోజనం. ఏమిటి ఆవిడ మాకు భోజనం పంపారా? అవును బాబు. మాకెందుకయ్యా భోజనం, మాకు మా డబ్బా కూడుందిగా. డబ్బా కూడా అంటారేంటి? ఇదే గుడే డబ్బాల్లో ఎట్టి పారి నుంచి వస్తుందంట. ఒంటెలు కడుపులో నీళ్లు దాసుకున్నట్టు దాసు తింటారంటే వీళ్ళు. డబ్బా కూడా ఆడైపోద్ది బాబు, డబ్బాలోనే ఉంటది. వచ్చే ఏడైనా తినొచ్చు. ఏమైనా ఇంకొకరింటి భోజనం తినడం అంత బాగోదు. ఒకరింటి భోజనం తిన్నా బాగోదు, మన కడుపులు మార్చుకుంటే మాత్రం బాగుంటదా? పెట్టుకుపోయిన పెద్దం కన్నా రెల్లుగడ్డి మేసాడన్నట్టు పెట్టుకు తినరా బాబు అంటే పెట్టుకుపోతారేంటి? వాళ్ళు వద్దంటున్నప్పుడు మనం బలవంతం చేయడం చాలా తప్పు. పారిన డబ్బా కూడి తినే వాళ్ళకి ఇంటి కూడేం రుచిత్తదే. అమ్మగారు చేపల పులుసు పెట్టినట్టున్నారు, గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. తిరిగి తీసుకెడితే ఆవిడ బాధపడుతుంది. ఓ పని చేద్దాం, ఆ గుడిసి వ్యాగిన కింద కూర్చుని నేను ముద్ద నీకు పెడతాను, నువ్వు ముద్ద నాకు పెట్టు, పులుసు అయిపోయేదాకా జుర్రేద్దాం. ఏంటి బావ అలా ఊపెత్తన్నావు? పులుసు అంతా ఇక్కడే కారిపోయేలాగుంది. వాళ్ళకి అదృష్టం లేకపోతే మనం వేసేస్తాం. పద తిందాం. తలుపులు మరీ మీరంత బాధపడ్డా మాకు ఇష్టం లేదు. తీసుకున్నారా? మీరు బాధపడుతున్నారు కాబట్టి తీసుకున్నాం అనమాట. ఇంకెప్పుడు తేకండి, ఇంకెప్పుడు తేకండి. చూడండి బాబు, పత్తులు ఉండడం మీకు సరదాగా ఉండొచ్చు, కానీ చూసేవాళ్ళకి చాలా బాధగా ఉంటది. కూకొని తినండి. బాబు, మరో చిన్న మనవి. అమ్మగారు ఎట్టినట్టు నేను తెచ్చినట్టు మా ఎస్ఎం గారికి మాత్రం తెలియనివ్వకండి. ఇది దండం పెడతాను. తెలిసిందంటే నా ఉద్యోగం పీకేసి పూరి ప్యాసింజర్ లో బదిలీని అది పంపించేస్తారు. ఆ పుణ్యం మీదే. కానీ నువ్వు రోజు తీసుకొస్తే మాత్రం చెప్తాను. ఎండా పోటర్ సారు సుఖమాగల చొక్క పగలు లాగితే ఉద్యోగం పోద్ది. అదెల్లో సుఖమాగల నాకు తెలుసు. నా ఉద్యోగానికి ట్రై చేస్తున్నావు నువ్వు. ఎండా సారు వేరే. హలో మీనన్, క్యాను గెటప్ చేంజ్ తెలుగు. అబ్బా ఇది ఎండ 4 మొబైల్ టీ స్టాల్ ఉండో. రేపటి నుంచి మీరు టీకి అంగే వెరడం. నీ ఇంప్రూవ్మెంట్ కి ఏమిటి కారణం? ఎల్లాం సరిపోడే కారణ్యం. చెప్పనే ఇంటి పేరు గలవాడు హెల్ప్ చేస్తుంటారా? సాయో సాయో సాయో. ఒరేయ్, ఈ ప్లాట్ఫామ్ మీద పోర్టర్ దగ్గర నుంచి మీనన్ దాకా అందరూ మంచి వాళ్ళేరా, ఒక్క మాస్టర్ తప్ప. ఆయన ఏమిట్రా మరీ అంత కర్కోటకుడు? ఒక మంచి లేదు, ఒక మంచి మాట లేదు. ఉట్టి రాతి మనిషి. ఈ లేట్ గా వచ్చి వెళ్లే రైలుతో విసిగిపోయి అలా అయిపోయాడ్రా. అర్థం చేసుకున్నారు కదా. ఏమయ్యా,
మీ మొండితనం ఏమిటి, మీ వాలకం ఏమిటి? అతను ఎవరో రైలుకు వస్తాడు అంటారు, నిజంగా వస్తాడా? వస్తాడు సార్. తప్పకుండా వస్తాడు సార్. వస్తాడో చస్తాడో నాకు అనవసరం. అసలు మిమ్మల్ని పోలీసులకు అప్పగించాలి. పోనీలే చదువుకున్నాడు అని దయదలు చూదిలేస్తున్నాను. అది మీరు తక్షణం ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. మళ్ళీ నా కంటే కనిపించారు మర్యాద దక్కదు. పుష్ప, ఏమిటి హడావిడి పెళ్లి చూపులో? నీకు తెలియందే ఉంది, నా పెళ్లి ఒకటేగా మా అమ్మకు సమస్య. పెళ్లి కొడుకు ఏం చదువుకున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు, ఆస్తిపాస్తులేమిటి, కరాటే వచ్చా, వస్తే ఏ బెల్ట్, అవన్నీ నాకు తెలియదు. అయ్యో తెలీదా? ఇదేమైనా 3 గంటల సినిమా అనుకున్నావు చూసుకోవడానికి? జీవితాంతం కాపురం చేయాల్సిన మొగుడు. నాదేముంది, మా అమ్మ ఏం చెప్తే చేస్తాను. అమ్మ చెప్పిందట బుద్ధి లేదు, పైగా చదువుకున్నావెందుకు? అయినా అమ్మ ఎవరిని చెప్తే మనం చేసేసుకుంటావా? ఊరి చివరి తాడి చెట్టును కట్టుకుంటే కట్టుకుంటావా? నీలాంటి వాళ్ళు ఉండబట్టే ఆడవాళ్ళంటే లోకు అయిపోయింది. రండి. ఏమే పీడ పెళ్లి కొడుకు తొండకి టై కట్టినట్టున్నాడు. అరే వచ్చేసారా? ఆ, లోపల కాస్త పనిలో ఉండిపోయాను, అందుకని ఆలస్యమైంది. వచ్చి ఎంతసేపు అయింది? ఇప్పుడేనమ్మా. అబ్బాయి వచ్చాడా? ఎక్కడే అత్తయ్యా? ఉండండి, అమ్మాయిని తీసుకొస్తాను. అక్కర్లేదు, నేను తీసుకొస్తాను. రావే పెళ్లి కూతురా, నీ కోసం పెళ్లి కొడుకు వచ్చాడు, చూసుకో. ఈవిడే పెళ్లి కూతురు, చూడండి. అత్తయ్యా, ఈ పిల్లెవరు? మా అమ్మాయితో పాటు చదువుకుంటుంది. పెళ్ళయిందా? ఇంకా లేదు. ఏం పాపం, ఈ పిల్లకు కూడా తండ్రి లేడా? ఏ నువ్వు చేసుకుంటావా? ఎవరైనా నాకు అభ్యంతరం లేదు, ఇద్దరూ అందంగానే ఉన్నారు. మా నాన్న అడిగిన కట్నం ఎవరిస్తే వాళ్ళనే చేసుకుంటాను. ఆహా, నీ కట్నం కూడా కావాలా? ఎందుకొద్దు? మామూలుగా మా వాడి రేటు 25,000. కానీ ఆ పిల్లకి తండ్రి ఎవరో తెలీదుగా, దానికి 10,000. ఆ పిల్లని మా ఇంటికి రానిచ్చినందుకు 10,000. ఆ పిల్లని కోరగా చెప్పుకున్నందుకు 10,000. పిల్లల్ని కనేందుకు 10,000. మా చుట్టాలందరినీ పెళ్లికి ఒప్పించినందుకు మరో 10,000. ఓహో, ఇలా రేట్లు పెంచుకుంటూ పోతే ఆ పిల్ల లోపల తీరిపోతాయన్నమాట. పోవు, కానీ డబ్బిస్తారుగా, సర్దుకుపోతాం. ఆహా, నాకు తెలియకడుగుతాను పెళ్లి కొడుకు గారు, తమ ముఖాలు విందాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నారా? మా ఇంట్లో అర్థం ఛీ! ఇప్పుడే గుడ్డు నుంచి వచ్చిన పిచ్చికి పిల్లలా ఉన్నావు. నీ మొహానికి పెళ్లి కూడాను. మొహం చూడు. అమ్మ రాణి, తప్పమ్మా, ఏమిటిదంతా? మీరు ఊరుకోండి. ఇలాంటి సన్నాసులు పిలిచి మర్యాద చేసి పుష్పను సంతల జంతువులా చూపించాల్సిన కర్మ పట్టలేదు. వీడిని తీసుకెళ్లి గానుగద్ద మెడకి గంటలా కట్టాలి. శృతి మించిపోతున్నావు. ఎంతటితో ఆపాను. సంతోషించి మర్యాదగా బయటకు నడవండి. ఇది దరిద్ర కొట్ట సంబంధం అని తెలిసి కూడా వచ్చాను చూడు, మా చెప్పుతో మేము కొట్టుకోవాలి. ఎందుకంత శ్రమ? నా చెప్పిస్తాను. నాన్న, ఆ పిల్ల చెప్తే వద్దు, పళ్ళు ఊడిపోతాయి. పెళ్లి గారు పిలిచి పిచ్చికి పిల్లలు అంటారా? మాకు రోజు వస్తాయి. అమ్మా రాణి, ఇంటికి వచ్చిన వాళ్ళని ఇలా అవమానపరిచి పంపించడం బాగుందా? మన ఇంటికి వచ్చి మనల్ని అవమానపరచడం బాగుందంటే? నా పరిస్థితికి నేను పుష్పకు పెళ్లి చేయాలంటే ఇలాంటి అవమానాలు నేను భరించక తప్పదమ్మా. ఏం పరిస్థితులు అంటే? మాటి మాటికి మిమ్మల్ని మీరు కించపరచుకోకండి. పుష్ప గుడ్డిది కుంటిది కాదు, లక్షణమైన అబ్బాయి వస్తాడు. దీని డబ్బు కోసం ఆశపడి చేసుకునేవాడు డబ్బు చేతికొచ్చాక మెడ పట్టుకుని మన ముందుకే గెంటేస్తాడు. అప్పుడు ఏడవడానికి కూడా అర్హత ఉండదు. గుర్తుంచుకోండి. పదవే, కాలేజీకి టైం అయింది. ఓకే, తలుపులు చిన్నాడు బ్లాక్ అయ్యాట, వెళ్ళి బెలగొట్టు. అలాగే. అవును, పొద్దుటి నుంచి ఆ సుందోపు సుందులు ఎక్కడ కనపడడం లేదేమిట్రా? ఎక్కడ దొరకడండి, రాత్రి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయారు, చెప్పా చేయకుండా వెళ్ళిపోయారు ఏమిట్రా? పొద్దుమానం మీరు పొమ్మంటున్నారు కదండి, ఇంకా మీకు చెప్పటం నేను కానీ నాకు మాత్రం చెప్పి వెళ్ళారండి. మీరు అడిగితే చెప్పమన్నారండి. నన్ను వాళ్ళు ఏమైనా అపార్థం చేసుకున్నారేమోరా? ఆలేటి బాబు, మీరు అన్న మాటలో మన ప్లాట్ఫారం మీద బండినంటే మళ్ళీ ఈ లైన్ లోకి వచ్చి ఉండేది కాదు. అనే ముందు కాస్త ముందు వెనక ఆలోచించుకుని అనాలి కదండి. వాళ్ళు నా ఇంట్లో ఉన్నా నేను బాధపడను రా, కానీ రైల్వే స్టేషన్ లో మకాం పెడితే మాత్రం ఐ కాంట్ ఫార్వర్డ్. ఏమైనా కుర్రాళ్ళు మంచి ఆడరా పాపం. ఇంకొక క్షణం కూడా స్టేషన్ లో ఉండకూడదని మాస్టర్ ఖచ్చితంగా చెప్పేశారు. ఉంటే రైల్వే పోలీసుల చేత అరెస్ట్ చేస్తారట. జైలుకు పోవడం కంటే రోడ్ మీదకి పోవడం మంచిది కదమ్మా, అందుకే మరోవైపు ప్రయాణం మొదలు పెట్టాం. చూడమ్మా, మా కడుపులో మండుతున్న ఆకలి గురించి మేము ఏనాడూ ఆలోచించలేదు. కానీ మేమెవరమో తెలియకుండా మా ఆకలిని గుర్తించి మాకు అన్నం పంపించారే, మీకు చెప్పకుండా వెళితే బాగుండదని మీ కృతజ్ఞతలు చెప్పి వెళదామని వచ్చాం. అయ్యో, ఎక్కడికి వెళ్తారు బాబు? ఎక్కడికి వెళ్లాలో తెలిసిన వాడికి బాధ, కానీ ఎక్కడికి వెళ్లాలో తెలియని వాడికి కాశ్మీర్ టు కన్యాకుమారి ఒకటేనమ్మా. అంటే మీకు వెనక ముందు ఎవరూ లేరా? ఎవరో ఫ్రెండ్ వస్తాడని చెప్పినట్టున్నారు. ఇది ప్రపంచం, ఇక్కడ బ్రతుకుతున్నామని మాకు ఊహ తెలిసేసరికి మాకు తెలిసిన ఒకే ఒక వ్యక్తి ఆ అనాథాశ్రమం వార్డునొక్కడే. అంటే మీకు నాన్న వాళ్ళు ఎవరూ లేరా? లేకపోవడం ఏమిటమ్మా? నిరుద్యోగం, ఆకలి, అవసరానికి అబద్ధాలాడటం, ఆ అబద్ధాలకు గొడవలు పట్టడం, వీళ్ళంతా మా ఫ్రెండ్సే. ఎలా? అయితే మీరిద్దరూ అన్నదమ్ములు గారా? అన్నదమ్ములం కాదు, కానీ అన్నదమ్ములమే. అదేమిటి బాబు? మేము కన్నతల్లి కన్న అన్నదమ్ములం కాదు, కరువు తల్లి కన్న అన్నదమ్ములం.
వస్తావమ్మా. ఆగండి, మీరెక్కడికి వెళ్ళటానికి వీల్లేదు, ఈ ఇంట్లోనే ఉంటారు. ఇక్కడ ఓ మాస్టర్ గారు వచ్చేదాకానా? వస్తే ఆయన ఏం చేస్తారయ్యా? మీరెప్పటికీ ఇక్కడే ఉంటారు. అమ్మో, ఈ విషయం మాస్టర్కి తెలిసిందంటే మమ్మల్ని చంపేస్తారు. స్టేషన్ లో ఆయన అధికారం చెల్లుతుంది గాని ఇంట్లో ఉండొద్దు అంటానికి ఆయన ఎవరయ్యా? ఎవరా? ఆ? స్టేషన్ కి మాస్టర్ ని, ఇంటికి యజమాని, ఈ రెండు చోట్ల నేనే అధికారిని. ఏమయ్యా, మిమ్మల్ని అక్కడి నుంచి పోమంటే ఇక్కడికి తగులడ్డారా? అది కాదండి లక్ష్మి, పాపం. చీర కొనమను, చింతపండు అడుగు, సినిమాకి తీసుకెళ్ళమని, అంతేగాని ముక్కు మొహం తెలియని మనుషులను మాత్రం వెనకేసుకు రాకు. అసలు వీళ్ళు టెర్రరిస్టులేమో అన్న అనుమానం. మాస్టర్ గారు, మా పొజిషన్ లో ఉంది కాబట్టి మీరు దారుణంగా మాట్లాడుతున్నారు. మాకు టైం వస్తుంది, అప్పుడు మేము కూడా పెద్ద కారులో మీ స్టేషన్ పక్క నుంచే వెళ్తాము. అప్పుడు మేము కూడా మిమ్మల్ని టెర్రరిస్టులు అనగలం. పిన్ని గారు కూడా అవునని ఒప్పుకుంటారు. అలాగే, మీరు బయటకు వెళ్ళండి. వెళ్ళండి ముందు. అయ్యారు సార్, ఏమిట్రా? ఏం 69 టౌన్ సత్యాపురం వదిలి పావుగంట అయింది సార్. బ్రిడ్జి దగ్గర ఫిష్ ప్లేట్లు టెర్రరిస్ట్ తీసేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. ఏమండి, మీరెందుకండి? పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి. లక్ష్మి, స్టేషన్ లో రైళ్లను ఆపడం, పంపడం మాత్రమే కాదు మన డ్యూటీ. ప్రజల ప్రాణాలను రక్షించడం కూడా మన డ్యూటీ. ఆ డ్యూటీ పౌరులుగా మాకు ఉంది. ఈ స్టేషన్ లో ఉంటూ మీ అన్నం తిన్నందుకు రుణం తీర్చుకునే అవకాశం కలిగింది. అవును సార్, మీరు ఇక్కడే ఉండండి. ఏ ప్రమాదం రాకుండా చూసే పూచి మాది. కమాన్. సార్, ఒకవేళ మాకేదైనా అయితే ఒక్క మాట సార్. ఇన్నాళ్ళు మా ఫ్రెండ్ వస్తాడని చెప్పామే, ఇక రాడు. ఎందుకంటే అది అబద్ధం. అయ్యో, ఏమిటండి ఇది? అయ్యో, రక్తం. వస్తామండి. ఆగండి. మాకు బిడ్డలు లేరు కనుక మా ఇద్దరిలో ఎవరు ముందు పోయినా రెండో వారికి ఇది తోడుగా ఉండాలని దీన్ని కొనుక్కున్నాం. ఈ రోజు మిమ్మల్ని చూశాక ఇక దీని అవసరం ఉండదు అని నిర్ణయానికి వచ్చాను. ఈ కర్రను విరిచేసి మా కన్న బిడ్డల్లా మీరు ఇక్కడే ఉండిపోతారు, లేక ఈ కర్రను మాకు వదిలేసి మాకు కాకుండా వెళ్ళిపోతారు. మీ ఇష్టం, మీరే నిర్ణయించుకోండి.
సుఖ మీద సుఖ వేసి సుఖ చెయ్యి అట్టుకుంటే గోప పగల కొట్టింది ఆ, ఏంటి మావా మంచి బుసార మీద ఉన్నావు ఓసారి కాకేటే మన సెక్కడ దొరకండి స్టేషన్ మాస్టర్ గారు ఇంటో పెట్టేసుకున్నారు. ఈ రోజు నుంచి అలా సిక్కులన్నీ తీరిపోయినట్టే. సిక్కులన్నీ తీరిపోతే మరి చొక్కయ్యి రోడ్డు రోడ్ల తారు రోడ్డు మీద వెళ్ళినట్టు ఇంత గట్టి ఎప్పుడు పడిపోయినావు? చాలు ఏళకోళం ఎయ్యి ఎయ్యి అంటావు, ఆ తర్వాత నాతోనే ఎట్టుకుంటావు. చాలే ఎట్టుకోవడం అంటే ఎట్టుకోవడం, నీతో ఎట్టుకోకపోతే ఇంకెవరితో ఎట్టుకుంటాను? నీ తలెంటు కానించి నీ కాలిగొడి దాకా నాకే సొంతం. మందేమన్నా సామాన్యమైన పెనేవా? సరే కాని వాళ్ళ ఇంటికొచ్చారు వీళ్ళు ఇంటికొచ్చారు అని చెప్పడమే కాని మన ఇంట్లో పిల్లల సంగతి నీకు చెప్తేనే కానీ తెలియదు. వంకాయలతో మొదలంటే పిల్లకాయల దాకా వచ్చాయంటే వస్తాను వస్తావా? వస్తాను. రెండాళ్ళ కంటే డీజిల్ ఇంజన్ మీద మీదకి వస్తున్నావు. ఇక్కడ నొక్కు నొక్కానంటే స్వర్గంలో ఉన్న మీ అమ్మ బేరమన అరిసిన సాలి కాని వచ్చి కూడు తిను. నేనే నువ్వు పెట్టే కూడెట్టడానికి ఈ ఊళ్ళో చాలా కొంపలున్నాయి నాకు. ఏంట్రా కొంపలమ్మటి తిరుగుతావా? ఎవత్తది? నీకు అనవసరం. ఇదిగో ఎగిరొక్క తన్ను తనేనంటే వెనక ముందు ఒకటైపోతుంది, జాగ్రత్త. ఏ దన్ను కొంపలమ్మటి తిరుగుతావా? కొంపలమ్మట లక్ష్మి, ఏమిటండి అక్కడ గ్లాస్ కో పంచి కనపడదే? పంచి సరే, నేను ఉతికారేసిన నల్లని చెరచీర కూడా కనపట్టలేదు. దొంగ వ్యధలు ఎవడైనా వచ్చాడా ఇంట్లోకి? వాళ్ళు ఎక్కడ తెచ్చారు? మేము వంట చేస్తాం పిన్ని, నువ్వు లోపలికి రావద్దని నన్ను బయటే కూర్చోబెట్టారు. వీళ్ళు వంట మ్మ్. పంపకుండా అయిపోదు. అయినా 4 రోజుల పాటు మన ఆరోగ్యం మిగలాలా అక్కర్లేదా? ఇవాళ మెనూ ఏమిట్రా? చికెన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, వడ, పునుగు, గారె, ఆవడ, కొత్తిమీర పచ్చడి, అల్లం పచ్చడి, గోంగూర పచ్చడి, దోసకాయ పచ్చడి. బాబాయ్ బాబాయ్, ఓహో, ఈ పంచ తమరు సింగారించారా? ఎలా ఉంది బాబాయ్? ముసలి వాసన వేస్తోంది. వాడెక్కడ? మధురా నగరిలో. ఏమిట్రా ఈ ఆడంగి వేషం? వంట కొత్త కదా, చిన్నమ్మ చేతి వంట రుచి రావాలంటే చిన్నమ్మ చీర కట్టుకోవాలి. మరి ఏమిటి అన్ని ఐటమ్స్ చెప్తున్నావు? ఏమిటి విశేషం? మీ చిన్నాడి పుట్టినరోజు ఆ? అదే 44 డౌన్. అయితే మాత్రం అన్ని ఐటమ్స్ ఎందుకురా? అబ్బా మీరు ఊరుకోండి. నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు. బాబాయ్ వెళ్ళి అర్ర చేరడానికి సాయం చేయి. వెళ్ళు. ఏమండి, ఆ, మీకు అసలు సంగతి తెలుసా? ఏమిటి? పాపం వాళ్ళకి కట్టుకోవడానికి బట్టలు లేక అవి కట్టుకున్నారండి. కొత్త బట్టలు కొనివ్వండి. అలాగే. ఈనాళ్ళు మనం భార్యాభర్తలం, ఇప్పుడేగా తల్లిదండ్రులం అయింది. తప్పకుండా కొందాం. మంచి గుడ్లు కొనివ్వండి. అలాగే పెళ్లి కావలసిన వాళ్ళు అందంగా ఉండద్దు. అలాగే. అమ్మగారు ఆ ఏమిటి తలుపులు? ఏమైంది? ఏం లేదమ్మా, రాత్రి కొంచెం ఎక్కువ తాగాననే నా పిల్ల నన్ను గదిలో పెట్టి బయట తాళం వేసిందండి. రాత్రంతా నేల మీద దొంగుంటే ఒళ్ళంతా పట్టేసింది. అయినా మొగుడిని గదిలో పెట్టి తాళం వేయటం ఏంటండి? నేనేం ఎలికినా పిల్లినా కుక్కనా నక్కనా ఈడాకులు ఇచ్చేద్దామనిపించేస్తుంది మనసుకి. అమ్మగారు మీరొక్కరే నా పచ్చం, మాస్టర్ దాని పచ్చం. ఆయన వచ్చేలాగా ఈ కేసు తేలిపోవాలి. ముఖం వాచేటట్టు శివంటేయండి. ఏమే పోలమ్మా, నిజమా? నిజమేనండి అమ్మగారు. నీకు కొంచెం కూడా బుద్ధి లేదే. మొగుడు అలాగైనా చూడటం, తాగమని చెప్పేది నువ్వే, తలుపులు మూసేది నువ్వే. అసలు మొగుడు అనుకుంటున్నావు, కుక్క పిల్ల అనుకుంటున్నావే? చిచి. అమ్మగారు అది ఏడుతుందండి, అది ఏడితే ఏదోలాగైపోద్దండి నా మనసు. కోకలేమంటే దానికి కూడా వినపడినట్టు తిట్టాలి కదే, ఊరందరికి వినిపించేటట్టు కేకలేస్తారేటండి. దాని మొగుడిని తాళం వేసే హక్కు దానికి కాకపోతే ఇంకెవరికి ఉంటుందండి? వస్తానమ్మా. ఏడవకు, సాయంకాలం క్యాంటీన్ నుంచి పెసరట్టు తీసుకొస్తా. సరే తొందరగా వచ్చాయి. లక్ష్మి, ఆ? పులి నోట్లో తలబెట్టు, పర్వాలేదు, బతికే అవకాశాలు ఉన్నాయి. కానీ భార్యాభర్తల గొడవల్లో తలదూర్చావనుకో ఇలాగే ఉంటుంది. మంచి మాట అన్నారు. అవునరా, అసలు ఈ స్టేషన్ గెటప్ నాకు నచ్చలేదురా. టోటల్ గా ఈ స్టేషన్ అట్మాస్ఫియర్ మార్చి పారేయాలరా. రూఫింగ్ కట్టాలి, ఓవర్ బ్రిడ్జ్ కట్టాలి, బయట కార్ పార్క్ ఉండాలి. విజయవాడ స్టేషన్ లో మార్చేయాలరా. ఎలా చేసినా ముందు అసలు ట్రైన్ రావాలి కదరా. ఏంటి బాబాయ్, ఎంత ఊపినా ట్రైన్ రాందే. నీ మొహంలో ఉంది. నువ్వు జెండా ఊపేవని ట్రైన్ వస్తుందా? ట్రైన్ వచ్చినప్పుడే జెండా ఊపాలి. ఈ వేళ విశేషం తెలుసా? కుర్రాళ్ళంతా ఏదో బంద్ పాటిస్తున్నారట. రైళ్లు అసలు రావు, వెళ్ళవు. ఒరే తలుపులు, అదే. ఈ సంగతి ప్యాసింజర్స్ అందరికీ చెప్పు. అమ్మలో బాబులు అందరూ శ్రద్ధగా వినండి. ఎక్కడో బంద్ జరుగుతున్న కారణంగా ఈ స్టేషన్ ఏ బళ్ళు రావంట పోవంట. స్టేషన్ మాస్టర్ గారు అందరికి చెప్పమన్నారు. ఎవరి కాళ్ళు వెళ్ళిపోండి అమ్మా. అంకుల్ కొంప మునిగింది. ఏమిటి? అయ్యో మాకు ఇవాళ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ పరీక్షలు రాయకపోతే మేము చదివిన చదువంతా వేస్ట్ అయిపోతుంది. ఈ ఊరు నుంచి వెళ్ళడానికి ఈ ట్రైన్ తప్ప ఇంకేమీ లేవు కదా. అవును, మరి ఏం చేయగలం? బాబాయ్ వర్రీ అయిపోవడం వల్ల ఏం ప్రయోజనం లేదు. అర్జెంట్ గా హరి అప్ చేయడం తప్ప. ఏమిటి? బాబాయ్ మాదో చిన్న రిక్వెస్ట్. ఏమిటో చెప్పు. మన స్టేషన్ ట్రాలీ ఉంది కదా, మీరు గనక పర్మిషన్ ఇచ్చారంటే వాళ్ళని దగ్గరుండి మేము తీసుకెళ్లి పరీక్ష రాయించి మరీ తీసుకొస్తాం. అవును బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నో,
ఈ ట్రాలీని మా డిపార్ట్మెంట్ వాళ్ళు తప్ప వేరెవరు ఉపయోగించుకోకూడదు. రూల్స్ ఒప్పుకో. అంకుల్ అంకుల్ ప్లీజ్ ఏం చేయలేమమ్మా. చాలండి మీ రూల్స్ మీరును. పాప వాళ్ళు పరీక్షలు పోతాయని బాధపడుతుంటే రే వాళ్ళిద్దరిని దీని మీద తీసుకెళ్లి పరీక్షలు రాయించి ఇదిగో తీసుకురండి. నీకు రూల్స్ అవి ఏమి అసలు నువ్వు ప్లాట్ఫామ్ టికెట్ కొన్నావా? రైల్ రాని ప్లాట్ఫామ్ టికెట్ ఒకటి తీసుకోండి. బాబాయ్ పట్టుకో చెప్తాను. పురుగులు తీసుకోండి. ఇక్కడ ప్లాట్ఫామ్ కి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఎస్ఎం రూమ్ కి వచ్చి కలు. విన్నాను, ఎవరో కుర్రవాళ్ళు మిమ్మల్ని ట్రాలీలో తీసుకెళ్లారట కదా? అవునమ్మా, వాళ్లే గనక లేకపోతే ఈ రోజు మేము పరీక్షలు రాయగలిగే వాళ్ళమే కాదు, సంవత్సరం చదివిన చదువంతా వేస్ట్ అయి ఉండేది. మనం రాసే పరీక్షలో తప్పిపోయినా పర్వాలేదమ్మా, కానీ గోరంతల్ని కొండంతలు చేసి మాట్లాడే ఈ లోకం నోట్లో పరీక్షగా మిగిలిపోకూడదమ్మా. అసలేమైందమ్మా? ఆ కుర్రవాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్ళినందుకే చుట్టుపక్కల వాళ్ళు గుసగుసలాడుకుంటున్నారు. మాట్లాడుకొని వాళ్ళేమనుకుంటే మనకే? 24 గంటలు ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడుకోవడం, ఎదుటి వాళ్ళ ఒప్పుల్ని కూడా తప్పులుగా జమ చేయటం, మూతులు కొరుక్కునే కోతుల్లా గెంతటం సీతను అడవికి పంపిన రాముడి కాలం నుంచి ఉంది. దానిని లెక్క చేయను. ఏ తప్పు లేని రాముడే వాళ్ళని ఎదిరించలేకపోయాడు. కాని నీ తల్లి చేసిన తలెత్తుకోలేని తప్పు నీ వెనకాలుందని మర్చిపోవద్దమ్మా. ఎన్ని రోజులుగా వాళ్ళు మనల్ని ప్లాట్ఫామ్ మీద చూస్తున్నా, వాళ్ళని మనం ప్లాట్ఫామ్ మీద చూస్తున్నా ఇలా అనిపించినది కానీ ఇప్పుడు చూస్తే మాత్రం వాళ్ళిద్దరూ మనల్ని లవ్ చేస్తున్నట్టు అనిపిస్తోందిరా. అది సరేరా, ఇంతకీ ఎవరు ఎవరిని లవ్ చేస్తున్నారని చిన్నవాణ్ణి ముందు నేనే చెప్తాను ప్లీజ్. నువ్వే చెప్పు. నా మెంటాలిటీకి రాణి అయితే కరెక్ట్ గా ఉంటుందిరా, సంతోషంగా ఉంటుంది, స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడు. అయ్యో రక్షించావురా. నేను కూడా పుష్పను ప్లాట్ఫామ్ మీద చూసినప్పటి నుంచి చాలా లైక్ చేస్తున్నా. అబ్బా, లైక్ చేస్తున్నాం కరెక్టే, కానీ ఈ విషయం వాళ్ళతో చెప్పడాలా? ఎలా? ఇవిడెల్లా రైలు పట్టాలి. అమ్మ సారో, నాளைக்கு కృష్ణా గార్డెన్ లో అయ్యప్ప డ్రైవింగ్ రెస్టారెంట్ మేనం స్టార్ట్ చేయదో బక్సే నీంగిల్ ఎల్లా కాలీలో వెరడం. ఓహో, అయ్యప్ప డ్రైవింగ్ రెస్టారెంటా? అవును, నువ్వెలా క్యాపిటల్ రైస్ చేసావు? అసలు విషయం మర్చిపోతున్నావు. ఎల్లా గర్ల్ స్టూడెంట్స్ పిలిచియో కొద్దిగా మలయాళం ట్రై చేసాలే. పిలిచో ఎందుకు చెప్తున్నానంటే గర్ల్ స్టూడెంట్స్ వస్తే నీ బిజినెస్ బ్రహ్మాండంగా పెరుగుతుంది. ముఖ్యంగా పుష్పారాణి వాళ్ళని పిలవడం మర్చిపోకు, వాళ్ళకి లీడర్స్ వాళ్లే. పిలిచో నీంగిల్ ఎల్లా వెరడం. మేము తప్పకుండా వస్తాం. మీ ఓపెనింగ్ తో పాటు మా ఓపెనింగ్ కూడా ఉందిలే. ചെറിയ കുട്ടി അവിടെ നോക്കൂ, എല്ലാ ഐറ്റംസ് ഫ്രഷ് അല്ലല്ലോ. ఏందా మీనన్? സാറാ വരണം വരണം. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్. మీనన్, మా ముందే ప్లాట్ఫామ్ మీదకి వచ్చావు, ఎంతో గొప్పవాడివయ్యావు. నీ దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా? అది ఒన్నీ ఇల్లే సార్, ఎల్లాం సరిపోడు కారణ్యం. ఇదిగో మేనన్, మాటకు ముందు చెప్పు తీస్తావు, మాకు భయంగా ఉంది. అసలు ఆ చెప్పేమిటి, దాని కథ ఏమిటి? అది పెరిగే రహస్యం. మేనన్ మేళ వేళ വരണം. മേനൻ പിന്നെ പറയും. మిస్టర్ మేనన్, కంగ్రాచులేషన్. വരും ഇവിടെ എല്ലാ ഐറ്റംസ് ഉണ്ടോ, ചായ മട്ടം ഫ്രീ. కలర్ టీవీ పెట్టించావా? വരണം. చాయ్ ఫ్రీ సరే, మిగతా అన్ని అప్ప అప్ప అయ్యప్పో. ചെറിയ കുട്ടി പെൺകുട്ടിക്ക് 2 స్పెషల్ ചായടോ. ఈ రోజు ఎలాగైనా విషయం తెలిసేయాలి. చంపేద్దాం. ముందు పద. హలో, గుడ్ మార్నింగ్. మీ రిజల్ట్స్ వచ్చాయండి? ఇంకా రాలేదు. డోంట్ వరీ, మీరు తప్పకుండా ఎగ్జామ్స్ పాస్ అయిపోతారండి. అంటే మీరు కష్టపడి రాసినందుకు కాదండి, మేము కష్టపడి ట్రాలీ తోసినందుకు. కృషితో నాస్తి దుర్భిక్ష అన్నారు కదండి, తోస్తే పాస్ అవడం ఖాయం. బై ద బై, మీరు ఆ రోజు విషయం చెప్పారు కదండి, అది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాను. అదేనండి, అంతలో మర్చిపోయా ఏమిటి, కానీ అందులో కొంచెం డీటెయిల్స్ మిస్ అయ్యాను. మీరు ఆ పక్క వస్తారా? ఎక్స్క్యూజ్ మీ మేడం, ప్లీజ్ కమ్. వెళ్ళండి, ఐ విల్ గివ్ కమ్. మీరు వెళ్ళండి. వాడు అప్పుడప్పుడు కొంచెం డీటెయిల్స్ మిస్ అవుతుంటాయండి, నేను మాత్రం మిస్ అయ్యాను. మీరు కాఫీ తాగుతారా, టీ తాగుతారా? బోర్న్విటా. నాకు కూడా బోర్న్విటానే. మీనన్, 2 బోర్న్విటా. నేను మిమ్మల్ని ఏమడిగానండి? అదేమి కాదండి, నేనే మీతో ఒక విషయం మాట్లాడాలి, అందుకే ఆ వంకతో మిమ్మల్ని దూరంగా తీసుకొచ్చాను. ఎస్ఎం సారు వരണം. సారే എന്താ സാറോ, இந்த జంట ఉప్మా పెసరట్టు మాదిరి, అంద జంట పూరి కూర మాదిరి, ఎంత సంసారత్తే బెక్సి. నేనా వెంటనే నువ్వేం టిఫిన్ తీసుకురాగలవు? కేరళ పుట్టు. ఆలస్యంగా ఏం తేగలవు? ఆంధ్ర పెసరట్టు. అది తీసుకురా. మీరు నన్ను రోజు ప్లాట్ఫామ్ మీద చూస్తున్నారు కదా, నా గురించి మీరు ఏమనుకుంటున్నారండి? బాగానే ఉన్నాడు, బాగానే పాడుతున్నాడు కదా, కానీ ఏమిటి రోజు ప్లాట్ఫామ్ మీద ఉంటాడు అనుకున్నా. నేను ప్లాట్ఫామ్ మీద ఉన్నా, నా ఐడియాస్ అన్ని వజ్రాలా ఉంటాయండి. మనిషి నూతిలో కప్పలా ఉండకూడదండి, క్షణక్షణానికి పెరుగుతూ ఈ సమాజం అంతా తన చుట్టూ తిరిగేట్టు గొప్పవాడు కావాలని నా ఉద్దేశం. మీరేమంటారు? జరిగితే ఏదైనా మంచిదే, కానీ కాలం కూడా కలిసి రావాలి కదండి. నేను ఎప్పుడూ నవ్వుతూ ఉన్నదాంతో తృప్తిగా ఉండాలి అనుకుంటాను. మీరేమనుకుంటారు? నాకు కావాల్సింది అందినప్పుడు తృప్తి పడతాను,
అందనప్పుడు అసంతృప్తి పడతాను. కరెక్టేగా మరేమోనండి, మొన్న మేము ట్రాలీ తోసాం, మీరు ట్రాలీలో కూర్చున్నారు, అప్పుడేమనుకున్నారండి? ట్రైన్ అయితే స్పీడ్ గా పోయేది, ఏదో ట్రాలీ ఎక్కాను, తొందరగా చేరుకుని పరీక్షలు రాయగలుగుతానో లేదో అని చాలా కంగారు పడిపోయాను. అందుకే ఏం ఉసుపక్క పాట కూడా పాడాను. క్లారిటీ లేదు. సపోజ్ నాలాంటి భావాలు ఉన్నవాడే మీకు భర్త అయ్యాడనుకోండి, అతన్ని మీరు సమ్మతిస్తారా? ఆయన భావాలు సమర్థించలేకపోయినా భారీగా సహకరించాలి కదండి. చెవిటి వాళ్ళు ఇంకా ఎంతసేపు మాట్లాడతారు? నేను మీతో ఎంతసేపు మాట్లాడితే వాళ్ళు అంతసేపు మాట్లాడతారు. ఏమండి, నేను మీతో మాట్లాడాలనుకుంటున్నానండి. ఏం మాట్లాడతారండి? నేను హోటల్లో కప్పులు బాగున్నాయి, నేను ట్రాలీ బాత్ వస్తాను కదా, స్టేషన్ లో గంట ఎక్కడ ఇవేగా. తిన్నాడు దెబ్బ. ఒకవేళ నా గమ్యం వైపు నేను వెళ్లే ప్రయత్నంలో నిన్నే కష్టపెట్టచ్చు. అఫ్ కోర్స్ ఆ ప్రయత్నం మనిద్దరం సుఖపడటానికి అనుకో, అప్పుడు కూడా నా భార్యగా నాకు సహకరిస్తావా? చెప్పేశాను కదా. చూడండి, నాకు ఒక అమ్మ ఉంది. ఆమె పెళ్లి కాకుండానే తల్లయింది. ఇది నా గతం. అది నాకు అనవసరం. నాకు నువ్వే ముఖ్యం కానీ నీ గతం ముఖ్యం కాదు. ముందు పెద్దవాళ్ళు మాట్లాడుకోవడం ముఖ్యం. ఏమా కాబోయే పెళ్లి కూతురా పదవే. ఎప్పుడు మాట్లా నీకు నాకు నవ్వే సింగారం. 3 డౌన్ బ్లాక్ అయిపోయింది. సార్ ఆంధ్ర పెసరట్ రెడీ. ఎప్పుడో టిఫిన్ టైం కి చెప్పాను, ఇప్పుడు రెడీ అంటున్నావు. భోజనం టైం అయిపోయింది. నేను తెలుసుకోవాలన్నది అబ్బాయి గురించి కాదండి, నా గత జీవితం గురించి. అబ్బాయి తెలుసుకుని ఈ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని. మాకన్నీ తెలుసమ్మా. పెద్దల మధ్య జరిగిన మంచి అయినా చెడైనా పిల్లల భవిష్యత్తు మీద పట్టడం ఎవరూ సహించలేరు. చూడండి, మీ జీవితంలో తప్పు జరిగింది. జరిగిందేమిటో అందరికీ తెలుసు. ఎందువల్ల జరిగిందో మీకు మాత్రమే తెలుసు. ఎవరి గతం గురించి నాకు అక్కర్లేదు. ఎందుకంటే మీ అమ్మాయిని చేసుకోవడం కేవలం నా వ్యక్తిగతం. ఇక నుంచి అల్లుడు అయినా కొడుకు అయినా నీవే కాబట్టి నీ ఒక్కడి దగ్గర ఈ సమస్య తీరితే ఇక నేను నిశ్చింతగా ఉంటాను. ఈ నిశ్చితార్థం జరిగిపోతే నేను నిశ్చింతగా వెళ్ళొచ్చు. ఎందుకంటే 9 డౌన్ వచ్చే టైం అయింది. అది ఇదేనా చింతపండు అడ్వర్టైజ్మెంట్? కళ్ళజోడ తగిలించుకోమంటే ముసలి రూపు వచ్చేస్తుందని భయం. ఏమిట్రా ఏమిట్రా ఇది? తప్పు చేసావా, చేయబోతున్నావా? అందరు కుర్రాళ్ళు ఈ వయసులో చేసి తప్పే బాబాయ్. మీతో చెప్పడానికి భయపడుతుంటే నేనే బలవంతంగా లాక్కొచ్చాను. భయపడలేదురా, సిగ్గుపడుతున్నాను. ఏమిటి దొమ్మేస్తున్నాడా? అదేం కాదు. బ్రాందీ తాగుతున్నా? అలాంటి జనమే కాదు. ఏం లేదు బాబాయ్, వీడు ఇవాళ చెప్పకరా, కావాలంటే రేపు చెప్పు. ఇవాళ నాకు సిగ్గు వస్తుంది. నువ్వు సిగ్గుపడు, నువ్వు చెప్పు. మన కూర్మావతారం అమ్మాయి రాణి లేదు, ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. అది నీతో చెప్పమని నాతో చెప్పాడు, నేను నీతో చెప్తున్నా. ఓహో, దీనికింత హడావిడ. మన హోటల్లోనే చూసాలే, మంచి సంబంధం కుదిరితే మీ ఇద్దరికి పెళ్లి ఒకేసారి చేసేద్దాం అనుకున్నాం. ఇప్పటికి తేల్చాడు, వెంటనే వెళ్ళి మాట్లాడేస్తాను. రై ఇదిగో, నువ్వు తీరుబడిగా సిగ్గుపడు. ఏమిట్రా ఈ శ్రోమని వాలకం? అవతల కూర్మావతారం ఇంటికెళ్ళి శుభకార్యం మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. మొహం కడుకుని బయట రెడీ అవు. 5 నిమిషాలు. ఏమిటి, నువ్వు రెడీ అయినా లేక చీరాగిరా మార్చాలా? నేను రెడీగా ఉన్నానండి. నీ కోసం స్టేషన్ అంతా గాలించాను రా. ఎందుకు గాలించావురా? నేను నీ కోసం బయలుదేరుతుంటే. నా కోసం ఎందుకు? నువ్వెందుకు వచ్చావు? ఇదిగో శుభలేఖ. పెళ్ళా? ఎవరికి? మా రాణికిరా. ఈ నెల 18వ తారీఖున పెళ్లి నిశ్చయం చేశాను. కట్నం కాస్త ఎక్కువ అనుకో, అయినా ఖాయం చేసేసాను. మీతో చెప్పడానికి టైం లేకపోయింది. విజయవాడ మా చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు పెళ్లి చూపులు మాటలు అన్ని అక్కడే అయిపోయాయి. అందుకే శుభలేఖలతో సహా వచ్చేసాను. చూడు, మొట్టమొదటి శుభలేఖ నీకే ఇచ్చాను. తల్లి లేని బిడ్డ, మీరంతా దగ్గరుండి పెళ్లి జరిపించాలి. అమ్మాయి ఇష్టంతోనే పెళ్లి నిశ్చయించావా? దానికి ఇష్టం లేకపోవడం ఏమిట్రా? హోదా బాగుంటే చాలు, దానికి ఎవడైనా నచ్చుతాడు. అబ్బాయిని చూపించాను, కొన్ని ప్రశ్నలు అడిగింది, సరిగానే సమాధానం చెప్పాడు. అబ్బాయికి అమ్మాయి నచ్చింది, అమ్మాయికి అబ్బాయి నచ్చాడు. బల్లి కూసింది, ఖాయం చేశాను. నేను వెళ్ళొస్తాను. బాబాయ్, అరే ఈ శుభలేఖ భలే ఉంది. నేను కూడా అచ్చం ఇలాగా ప్రింట్ చేద్దాం అనుకున్నాను. ఏమిటి బాబాయ్, ఇప్పుడు ఏం జరిగిందని? ఏదో అనుకున్నాం, జరగలేదు. ఇప్పుడు నేను ఎంత విధవనో మీకు అర్థమైంది కదా. ఆ పిల్లను ప్రేమించినప్పుడు ఒక్క ముక్క ఆ అమ్మాయిని అడగాలి కదా. ఇంకా నయం, పెళ్లికి ముందే తెలిసింది. పెళ్లికి తర్వాత తెలిసినట్టయితే కొంప మునిగిపోయింది. అది అరే ఏమిట్రా, 18వ తారీఖు పెళ్లి కావాల్సిన పెళ్లి కొడుకువి ఇంత డల్గా ఉండటమా? పైగా కాస్ట్లీ పెళ్లి కొడుకువి. నీ పెళ్లికి యూ మస్ట్ బి
విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. పెళ్ళైతే చాలా హ్యాపీగా ఉండాలి, కానీ నేను చాలా బాధగా ఉన్నాను. మీ ఇద్దరం కలిసి ఈ ఊరికొచ్చాం, ఇద్దరం కలిసి మాస్టర్ గారి అభిమానం పొందాం. కానీ వాడు పెళ్లి చేసుకోకుండా నేను మాత్రం పెళ్లి చేసుకోవడం నాకు చాలా బాధగా ఉంది. ఊరుకోరా, ఒకే తల్లికి పుట్టిన బిడ్డలే ఒకడు ఇంజనీర్ అవుతున్నాడు, ఒక డాక్టర్ అవుతున్నాడు. ఒకటి పెళ్లి ఇంట్లో జరుగుతుంది, ఒకటి పెళ్లి గుళ్ళో జరుగుతుంది. అవును బాబాయ్, పెళ్ళంటే గుర్తుకొచ్చింది. రాణి పెళ్లి కదా, మనం మర్చిపోయాం. మనందరం చంపేస్తుంది. పదండి పదండి. రండి. రాణమ్మ గారి పెళ్లి ఆగిపోయేటట్టుందండి. ఎందుకని? కట్ట ఇవ్వలేదని పెళ్లి కొడుకు తండ్రి తిప్పి పెట్టాడు. చాలా గొడవగా ఉందండి. త్వరగా తెలుసండి. అయ్యా, మీరు అడిగిన ₹1,00,000 కట్నం ఇచ్చాను. ఇప్పుడు మరో 50,000 తెమ్మంటే ఎక్కడి నుంచి తెచ్చాను? నేను కాబట్టి 50,000 అడిగాను. మరొకడైతే 1,00,000 అడుగుండేవాడు. ముందనుకున్న కట్నం రేటును మార్చడానికి కారణం ఏమిటో చెప్తారా? ఏం లేదండి, ఈ సంబంధం ఒప్పుకునేటప్పుడు మా వాడు ఐఏఎస్ పరీక్ష రాశాడు. రిజల్ట్స్ వచ్చే పాస్ అయ్యాడు. పరీక్ష రాసాక పాస్ అయ్యాక ఒకటే రేట్ అంటే ఎలా చెప్పండి? అందుకని 50,000 పెంచాను. ఏమిటండి ఇది? ఇదేమన్నా కాయగూరల వ్యాపారం అనుకుంటున్నారా? ఈ విషయం 1 రోజు ముందే చెప్పొచ్చు కదా. అప్పుడు చెప్తే ఒప్పుకుంటారు ఏమిటి? ఇప్పుడైతే పేట్ల మీద పెళ్లి ఆగిపోతుంది కాబట్టి ఎంత అడిగినా ఇస్తారు. మిస్టర్, ఏమండి నువ్వు ఐఏఎస్ చదివావా? పాస్ అయ్యానండి. మరి మీ నాన్న అలా అర్థం పర్థం లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే సమాధానం చెప్పమే. నేను తల్లిదండ్రుల మాట జవదాటనండి. తల్లిదండ్రుల మాట జవదాటమని నేను చెప్పలేదు, కానీ కట్టుకోబోయే భార్య అంతకంటే ముఖ్యం. మా నాన్న చెప్పిన రేట్ ఇచ్చి తాళి కట్టించుకోమనండి. అంతకన్నా నేను బాగా చూసుకుంటాను. సిగ్గులేదు జన్మకి. చూడండి, నాకు 4 రోజులు గడివిస్తే నాకు మిగిలిన ఇంటి నా అబ్బాయి పేరు రాస్తాను. అలాగా? మరి చెప్పరే, లీడర్ని పిలిపించి దస్తావేజులు రాయించండి. అవునవును, గవర్నమెంట్ రూల్స్ ఎప్పుడు ఏ క్షణాన్ని ఎలా మారుతాయో ఎవరూ చెప్పలేం. అందుకని ఎప్పుడు పనులు అప్పుడు జరగడమే చాలా మంచిది. ముహూర్తానికి ఇంకా 2 నిమిషాలు కూడా టైం లేదు. అవన్నీ ఇప్పుడే జరగాలంటే ఎలాగండి? మేము కోరినవన్నీ మా చేతికి అందిన ముహూర్తమే మంచి ముహూర్తం అండి. ఏమండి, ఇంతమంది జనం ముందు ఒక ఆడపిల్ల జీవితంతో బేరాలాడటం ఏమన్నా బాగుందా? ఆయన ఇస్తానంటున్నాడు. ఏమి ఇవ్వక్కర్లేదు. ఇలాంటి చేతకాని వ్యక్తిత్వం లేని ఐఏఎస్ ఆఫీసరే కాదు, ఏ ఆఫీసరైనా నాకు అక్కర్లేదు. మీ తండ్రి కొడుకులిద్దరూ ఏదైనా సంత చూసుకుని చింతపండు వ్యాపారం పెట్టుకోండి. గెట్ అవుట్. ఏం పిల్లయ్ ఎగురుతున్నావు? ఇక్కడి నుంచి మేము కదిలేమా నీ జీవితంలో నీకు పిలవదు. ఈ ప్రాంతంలో మా పలుకుబడి ఏమిటో తెలుసా? తెల్లారేసరికి ఇండియా అంతా ప్రచారం చేస్తాను, గుర్తుంచుకో. చాలా సంతోషం. మీది అంత పెద్ద పలుకుబడి కలిగిన కుటుంబమా? అసలు ఆ పిల్లకి పెళ్ళే కానివ్వరా? ఎవరిని కట్టుకోవడానికి రానివ్వరా? సరే, అలాగే కానివ్వండి. నువ్వుండు. ఇలా చూడండి, ఇప్పుడే ఇక్కడే మీ బంధువుల సమక్షంలోనే రాణి పెళ్లి జరిపిస్తా. తమ బిడ్డకు కట్నమించి పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు బాధపడడం లేదు. తమకున్న సర్వస్వాన్ని తాకట్టు పెట్టి మరీ చేస్తున్నారు. ఆ సహాయతను అసరాగా తీసుకుని ఒక ఆడపిల్ల జీవితాన్ని వేలం పాట పాడుతుంటే చూస్తూ ఊరుకోమంటావా? రై కూర్మం, ఈ వేళ ఇది అడిగారు, రేపు ఇంకోటి అడుగుతారు. తీసుకురాకపోతే దాన్ని నెత్తి మీద పెట్రోల్ పోసి తగలబెట్టరనేమి నమ్మకం? డబ్బు కట్టలతో చేసేది పెళ్లి కాదురా, మంచి మనసు యోగ్యత చూసి చేసేది పెళ్లి. ఆ బాధ్యత నన్ను తీసుకోమంటావా? ఈ పరిస్థితుల్లో నాకు చావడం కన్నా వేరే గత్యంతరం లేదు. నువ్వేం చేసినా నాకు ఇష్టమే. మిస్టర్, బయటికి రా, బయటికి రా. రాణి, వెళ్ళి పేట్ల మీద కూర్చో. రాము, నువ్వు వెళ్ళు. కంగ్రాచులేషన్స్. కూర్చో. అదృష్టవంతురాలవమ్మా. నీ మొహానికి బాసికం ఒకటి. పదరా. రండి బాబు రండి. ఏం మందే లేదు కానీ కాకపోతే ఎప్పుడో చేయాల్సిన పెళ్లి. కూర్చోండి. మొత్తానికి ఈ పెళ్లి మా స్టేషన్ మాస్టర్ చేతుల మీదుగా జరగాల్సి ఉంది. తెలుసులేవే, నువ్వు ముందే చెప్పావని. పెళ్లి అయ్యే వరకు ఇంకేం అడకు. మాంగళ్యతంతునా నేనా మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే తుంజేవ శరదాం శతం. ముందు మీరు పాలు తీసుకోండి. ఈ పాలను తాగేసి గ్లాసును బోర్లించే కంటే ఈ శోభనం పాలతో కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన. శోభనం పాలతో బిజినెస్ ఏమిటండి? ఈ పాలలో సుగంధ ద్రవ్యాలు కలిపి బాదం పప్పు, పిస్తా పప్పు వేసి శోభనం దంపతుల స్పెషల్ అని పబ్లిసిటీ ఇచ్చి గంగా జలాన్ని సీల్ వేసి అమ్మినట్టుగా ఈ శోభనపు పాలను వెండి డబ్బాలో సీల్ వేసి అమ్మామనుకో, అమృతాంజనం అంత ఫేమస్ అవుతుందని నా నమ్మకం. అయినా అన్ని రోజులు పాలు విరిగిపోకుండా ఎలా ఉంటాయండి? విరిగిపోతే పెరుగవుతుంది. అప్పుడు శోభనం పెరుగు, శోభనం మజ్జిగ, శోభనం మిగడ, శోభనం వెన్న, శోభనం కోవాని మొత్తానికి ఏదో విధంగా ఉపయోగించుకుంటారు. కొన్నాక పారేలేరుగా. అయినా మన ఫార్ములా చాలా స్ట్రాంగ్ లే, అంత తేలిగ్గా విరిగిపో. ఆవులింతతో కలిసిన నీ నవ్వు ఎంత అందంగా ఉందో తెలుసా? ఏమండి, కొంప తీసి నా నవ్వును కూడా రికార్డ్ చేసి క్యాసెట్స్ గా అమ్ముతానంటారా? ఓహో, నన్ను పెళ్లి చేసుకుని ఇంకా ఫస్ట్ నైట్ కూడా కాలేదు, అంతలోనే బిజినెస్ మైండ్ వచ్చేసింది. ఇంకా అది ఇది
అందుకే అన్నారు మొదటి రాత్రి ఒక్క క్షణం ఆలస్యం చేసినా వృధా చేసినా తిరిగి రాదు తేలేము అని. హ, అవును ఇంకా హీరోయిన్ రాలేదేమిటబ్బా? ఇదేమిటి శోభనం పెళ్లి కూతురు పాల గ్లాసుతో కదా రావాలి, పక్కుచ్చుకొచ్చి ఓహో మంచం అవుక కిందే బాగుంటుంది. అసలు ఈ మంచం చూడు బాలే. మేం ప్లాట్ఫామ్ మీద కూడా కిందే పడుకునేవాళ్ళం. 9 డౌన్ వచ్చినా సరే మెలకు వచ్చేది కాదు. కిందే బాగుంటుంది. కానీ భర్త కింద పడుకోవడం బాగుండదుగా. మీరు మంచం పైన పడుకోండి, నేను కింద పడుకుంటా. కిందైనా పైనైనా ఇద్దరం కలిసి పడుకోవాల్సిందేగా. నీ ఇష్టం, నాకేం అభ్యంతరం లేదు. కానీ నాకు అభ్యంతరం ఉంది. మీరు అర్థం చేసుకుంటానంటే చెబుతాను. పొద్దున్నే నిద్రలేచాక సావధానంగా నువ్వు విన్నైనా చెప్పు. ఈ రాత్రికే మాట్లాడాలా? అవును, ఈ రాత్రికి అన్ని విషయాలు తేల్చుకుంటే తెల్లవారేటప్పటికి మనసు కుదుట పడుతుంది. చూడండి, నా జీవితంలో మొదటి నుంచి నా భర్తకు ఒక స్టేటస్ ఉండాలని, ఉద్యోగం, హోదా, కారు, ఒక ఫ్లాట్ ఉండాలని అనుకున్నాను. ఒక ఆడదానిగా నా కోరిక తప్ప తప్పులేదు. మిమ్మల్ని చూసి సరదా పడేదాన్నే గాని ఏ రోజు మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. మరోలా అనుకోవద్దు, నేనేదైనా మొహం మీదే చెప్తాను. పర్వాలేదు, చెప్పు. ఇప్పుడు మిమ్మల్ని నా భర్తగా మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. ఎందుకంటే జరిగిపోయింది మనం మార్చలేం కనుక. కానీ జరగవలసింది మార్చుకోవటం మన చేతుల్లో ఉంది గనక దాన్నైనా సరి చేసుకోవాలన్న ఉద్దేశంతో నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నీ నిర్ణయం ఏదైనా సరే దానికి నా పూర్తి సహకారం ఉంటుంది. థ్యాంక్స్. ఈ సమస్య ఇంత తేలిగ్గా తీరుతుంది అనుకోలేదు. అదేమిటో చెప్పు, వెంటనే తేల్చేస్తాను. మీరు ఒక మంచి ఉద్యోగం సంపాదించాలి, అలాగే. మంచి స్టేటస్ సంపాదించాలి. ఓకే. నేను ఎలాంటి భర్తను కావాలని కోరుకున్నాను అలాంటి భర్తగా మీరు మారాలి. షూర్. ఈ రాత్రి గడవని, ఆ తర్వాత నాలో వచ్చిన మార్పుకి నువ్వే అదిరిపోతావు. ఈ రాత్రి గడిచాక మారటం కాదు, మీరు మారాకే ఈ రాత్రి గడవాలి. మీకు ఉద్యోగం వచ్చేదాకా ఈ గదిలో మీరు నేను కేవలం స్నేహితులం, భార్యాభర్తలం మాత్రం కాదు. ఇందులో తప్పేమీ లేదండి. 100% కరెక్ట్. సంసారంలో పడ్డామనుకోండి, సాధించవలసిన దాని మీద దృష్టి ఉండదు. ఈలోగా పిల్లలు పుట్టి సంసారం పెరుగుతుంది, అప్పుడు కరువు వస్తుంది. ఉన్న తెలివితేటలు కూడా ఆకలి మంటల్లో మాడిపోతాయి. అందుకని సంసారానికి కావలసినవన్నీ తీర్చిదిద్దుకుని జీవితాన్ని ప్రారంభించామనుకోండి, తృప్తిగా ఉంటుంది. గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్.